జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక వాస్తవానికి రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంట్రా బాబు, మనందరం ఓట్లేసి నేను ఎటుపోయినాయి, ఏం జరుగుతుంది అనే విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఏం జరిగినా కూడా ఓటమి అనేది అంగీకరించాలి. అంగీకరించి కూటమి కొత్తగా ఏర్పడుతున్న ప్రభుత్వానికి అయితే మనం శుభాకాంక్షలు చెప్పాలి. వాళ్ళు బాగా పనిచేయాలని కోరుకుందాం. పని చేయకపోతే మనం మాత్రం దాన్ని క్వశ్చన్ చేయాలి. ఇంతకు మించి మనం చేసేది కూడా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో రెండు నీతి వాక్యాలు ఎప్పటిలాగా చెప్తా ఉన్నాడు, ఏదో అన్నాడంట ఇందాక పవన్ కళ్యాణ్. ఈ కూటమి అనేది ప్రభుత్వం కక్ష సాధింపు కోసం కాదు, ఏపీని నిర్మించడానికి అది ఇదని చెప్పి ఏదో ప్రెస్ మీట్ పెట్టాడంట. నాకు అది చూసి నాకు అనిపించింది, సరే చూద్దాం ఎంతవరకు చేస్తాడు ఆయన్ని. ఆల్ ది బెస్ట్ ఫర్ పవన్ కళ్యాణ్. ఇక చంద్రబాబు నాయుడు గారు యాజ్ యూజువల్లీ 4th టైం సీఎం కాబోతున్నాడు. ఆయనకి మళ్ళీ కంగ్రాచులేషన్స్. నారా లోకేష్ ఎమ్మెల్యే గెలిచారు, ఆయనకి కంగ్రాచులేషన్స్. మీ విజయానికి ఏ కారణాలైనా కానీ మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సంపూర్ణంగా నా మనసు నుంచి అయితే నేను శుభాకాంక్షలు చెప్తున్నా. కానీ మా పార్టీ తరపున అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పాడు శుభాకాంక్షలని. మీరు బాగా పనిచేయాలని కోరుకుంటున్నా. మీరు పని చేయకపోతే అంతే బలంగా కూడా మాకు ప్రతిపక్ష హోదా రాకపోయినా మేము ప్రతిపక్షంగానే ఉంటాం కాబట్టి ప్రతిపక్షంగా ఇంకా బలంగా మేము కొట్లాడతాం. గతంలో మేము ఏ విధంగా అయితే మా పార్టీ నాయకుడు, మా పార్టీ క్యాడర్, మా పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు మీ మీద వ్యతిరేకత తెచ్చే విధంగా, మీరు చేయని తప్పుల్ని ఎత్తి చూపించే విధంగా కొట్లాడారో, మీరు ఇప్పుడు బాగా పనిచేస్తే మాకు అవసరం రాదు. మీరు పని చేయకపోతే మాత్రం మేము ఏదైతే రాజ్యాంగంలో కల్పించిన హక్కులతోటి మేము క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మీరు దయచేసి అది మీరతారనే నా మనసు చెప్తుంది. రాజ్యాంగం అనేదాన్ని మీరు మీ హద్దు దాటి మీరు ప్రవర్తిస్తారని నాకు మనసు చెప్తుంది. మేబీ అది రైటో తప్ప అది ఫ్యూచర్ నిర్ణయించాలి. దాని గురించి మనం ఇప్పుడే మాట్లాడకూడదు. ఎంత బాధ కలిగినా చేసేదేం లేదు. కాకపోతే నా వరకు అయితే మాత్రం గుడ్డిలో మెల్ల మేలు అని ఒకటి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా, మన పార్టీ ఓడిపోయినా, దర్శిలో అయితే అంటే నా సొంత నియోజకవర్గంలో అంతా రాష్ట్రం మొత్తం ఓడిపోయినా నా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ అక్కడ ఏదో కొన్ని ఇష్యూస్ ఏదో జరుగుతూ ఉన్నాయంట. దానికి పక్క నుండి వాళ్ళు చెప్పేది కాబట్టి నేను దాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేను అక్కడ లేను, కౌంటింగ్ దగ్గర ఏదో జరుగుతుందంట. అంటే వస్తున్న వార్తలు ఏంటంటే ఏదో బెదిరించారు, సంథింగ్ ఎల్స్ ఏదో జరుగుతూ ఉంది. ఆ పైన దేవుడు జగన్మోహన్ రెడ్డి గారే తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు పైన దేవుడు తెలుసు ఎట్లాంటి అని. ఫైనల్గా గెలిచాడు అని చెప్పి అయితే వార్తలు వస్తున్నాయి. మాకు 3200 మెజారిటీ వచ్చింది అని చెప్పి మాకు ఇక్కడ లోకల్లో టాక్ నడుస్తుంది. ఎన్టీవీలో చూసాం, TV9లో చూసాం. మళ్ళీ అక్కడ కౌంటింగ్ ఏదో రీకౌంటింగ్ ఏదో పెట్టమని ఏదో వాళ్ళు బెదిరించారని క్యాండిడేట్ని, ఇక్కడ లోకల్గా ఉండే ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి అభ్యర్థిని బెదిరించారని, అదేదో రకరకాల ఈక్వేషన్స్ ఏదో జరుగుతున్నాయి. అవి ప్రచారమా నిజమా అనేది మనకైతే పూర్తి స్థాయిలో తెలియదు. అది వాళ్ళు చెప్పాల్సింది. కానీ బాధగానే ఉంది మాట్లాడుతున్నందుకు. ఇక్కడ గెలిచినందుకు ఎంతో కొంత సంతోషం. మేమైతే గెలిచాం, కానీ మా నాయకుడైతే పూర్తి స్థాయిలో ఓడిపోయినందుకు బాధ కలుగుతూ ఉంది. ఒక ఎమ్మెల్యే నా సంతోషాన్ని అయితే ఇవ్వట్లేదు. నేను ఈ ఎమ్మెల్యే గారి కోసం నేను కష్టపడ్డా కాబట్టి ఈ ఎలక్షన్ నేను కష్టపడ్డందుకు వృతాభక్తిగా ఈయన గెలుపుకు నేను సాయం చేశాను. దానికి ఈ గెలుపు అనేది మా నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన గిఫ్ట్. అది బహుశా భవిష్యత్తులో ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి కూడా, ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తిని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు. యాజ్ యూజువల్ ఆయన ఫైనాన్షియల్గా ఆయన్ని దెబ్బకొట్టే విధానం ఉంటుంది, రకరకాలు జరగవచ్చు. ఆయన స్టాండర్డ్గా ఉండాలి, ఆయన బలంగా మన పార్టీ కోసం కొట్లాడాలని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఆ వ్యక్తి మన పార్టీకి ఎసెట్ లాగా ఉండాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్
కష్ట సమయంలో మన వెనకాల నడిచినోడే నిజమైన వ్యక్తి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వెనక ప్రజలు నడిచారు అనుకుందాం. మనకి ఎక్స్ట్రా ఓటింగ్ వచ్చింది, మళ్ళీ ఎక్స్ట్రాగానే వెళ్ళిపోయింది. మన ఓటింగ్ అయితే మనకు పడింది ఏదో 43.5% నుంచి మనం 40% పడ్డాం. అంటే 3.5, అది 3.5 షర్మిలా గారు లాక్కున్నారు అనుకుందాం. మ్యాక్సిమం మన ఓటేమీ పెద్దగా ఏమీ పోలేదు. 2014 లెక్క ప్రకారం నేను మాట్లాడుతుంది. 2019 మనకు 50 పైన వచ్చింది, అది ఎక్స్ట్రాగా మనకు యాడ్ అయింది. రేపు 2029లో పవన్ కళ్యాణ్ వేరుగా పోటీ చేస్తాడు, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ లాభం చేకూర్చే పని చేస్తాడు. కానీ ఈ వ్యూహాలు, ఈ చదరంగంలో ఈ 5 ఏళ్ళు, రానున్న 5 ఏళ్ళు మనం బిజీగా ఉంటాం. బహుశా ఇక్కడ మాలాంటి వాళ్ళ మీద కూడా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టవచ్చు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అన్నిటికీ సిద్ధపడే మాట్లాడతాం. జై జగన్. జగనన్నకు మద్దతుగా మనం అందరం నిలుద్దాం. జగనన్న ఒంటరి కాదు, కొన్ని లక్షల కోట్ల మంది గుండె చప్పుడు. దాన్ని పూర్తి స్థాయిలో జగనన్న కన్నీళ్ళు పెట్టుకున్నాడని చెప్పి మనం తగ్గొద్దు. జగనన్న కన్నీళ్ళు పెట్టుకుంది మోసపోయాను అని బాధతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు, అంతేగాని మోసం చేశారు అని చెప్పి జనాల మీద తోయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు 2029లో మనందరికి మళ్ళీ కీలక మలుపులాగా మారాలి అని భావిద్దాం.